అప్పుడప్పుడు వార్తల్లో వినే ఉంటాం, నీటితో కారును బైక్ను నడుపుతున్నారు అని. నీటికి మండే స్వభావం ఉండదు. మరి అలాంటప్పుడు నీటితో ఇంజన్ ఎలా పనిచేస్తుంది? నీటితో ఇంజన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి అంటే ముందు నీరు ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవాలి. ఒక నీటి అణువు ఏర్పడాలి అంటే 2 హైడ్రోజన్ అణువులు, 1 ఆక్సిజన్ అణువు కలవాలి. అంటే 2 హైడ్రోజన్ అణువులు, 1 ఆక్సిజన్ అణువు కలిసి ఒక నీటి అణువును ఏర్పరుస్తాయన్నమాట. సింపుల్గా చెప్పాలి అంటే నీరు అనేది ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ల కలయిక. ఈ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లలో హైడ్రోజన్కి మండే స్వభావం ఉంటుంది, కానీ దీనిని నీటిలో ఉన్నప్పుడు నేరుగా మండించలేం. హైడ్రోజన్ని నీటి నుంచి వేరు చేసినప్పుడు మాత్రమే దానిని మండించగలం. అయితే నీటి నుంచి ఆక్సిజన్ని, హైడ్రోజన్ని వేరు చేసే పద్ధతి ఒకటి ఉంది, అదే ఎలక్ట్రోలైసిస్. ఎలక్ట్రోలైసిస్ అనేది 2 పదాల కలయిక. ఎలక్ట్రో అంటే విద్యుత్ అని అర్థం, లైసిస్ అంటే విడగొట్టడం అని. అంటే విద్యుత్ను ఉపయోగించి నీటిలోని ఆక్సిజన్ని అలాగే హైడ్రోజన్ని వేరు చేసే పద్ధతి అని అర్థం. సో ఈ ఎలక్ట్రోలైసిస్ పద్ధతిలో ఒక బీకర్లో నీటిని తీసుకుని దానిలో 2 ఎలక్ట్రోడ్లు ఉంచుతారు. ఈ 2 ఎలక్ట్రోడ్లలో ఒకటి యానోడ్గా, ఇంకొకటి క్యాథోడ్గా పనిచేస్తుంది. ఆ తర్వాత ఈ 2 ఎలక్ట్రోడ్లను బ్యాటరీ యొక్క 2 టెర్మినళ్లకు అమర్చుతారు. అప్పుడు బ్యాటరీ నుండి ఎలక్ట్రోడ్ల ద్వారా విద్యుత్ అనేది నీటిలోకి ప్రవహిస్తుంది. ఈ విద్యుత్ వల్ల నీటిలోని ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ వేరు చేయబడతాయి. ఇలా వేరు చేయబడిన ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువు రూపంలో బయటకు రావడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో క్యాథోడ్ వద్ద హైడ్రోజన్ వాయువు, యానోడ్ వద్ద ఆక్సిజన్ వాయువు అనేవి ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన హైడ్రోజన్ని ఇంజన్ యొక్క ఛాంబర్లోకి పంపించి మండించడం వల్ల ఇంజన్ అనేది పనిచేస్తుంది. ఇలా నీటిలోని ఆక్సిజన్ని, హైడ్రోజన్ని వేరు చేసే పరికరాన్ని HHO జనరేటర్ అంటారు. కానీ మనం పూర్తిగా ఈ నీటి మీదే ఆధారపడి బైక్ను నడపలేం. దీనిలో కొంత పెట్రోల్ను కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. పెట్రోల్తో పాటు ఈ HHO జనరేటర్ను ఉపయోగించడం వల్ల 50% పెట్రోల్ అనేది ఆదా అవుతుంది. ఉదాహరణకి ఒక బైక్ 1 లీటర్ పెట్రోల్తో 60 కిలోమీటర్లు వెళ్ళగలిగితే ఈ HHO జనరేటర్తో మనం మరో 40 నుండి 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.